చూసుకోవచ్చు మీరు ఇక్కడ మనకు సోయాబీన్ పంటలు ఇప్పుడైతే పూత అనేది స్టార్ట్ అయ్యి పువ్వు దశకైతే వచ్చేసింది అనమాట. సో మనం వేసిన సీడ్ వచ్చేసి ఇది తేజస్వి అన్నమాట, తేజస్వి రకం. మీరు చూసుకోవచ్చు దాదాపు మనకు ఒక 50% అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది. సో ప్రస్తుతం ఈ సమయంలో వచ్చేసి మనకు పురుగు సమస్య ఉండకుండా చూసుకోవాలి, సోయాబీన్ పంట పైన ఎలాంటి పురుగు ఉండకుండా చూసుకోవాలి, అదేవిధంగా తెగుళ్ళు కూడా ఉండకుండా చూసుకోవాలన్నమాట. సో ఈ ఫస్ట్గా వచ్చేసి మనకు పురుగు సమస్య కోసం మీకు మార్కెట్లో అల్లికా అనేది దొరుకుతుంది సిజంటా కంపెనీ వల్ల. దీంట్లో లాంబ్డా సాయిలోత్రిన్ ప్లస్ థైమోథాక్సిన్ అనే టెక్నికల్ ఉంటుంది, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే సోలోమ్యాన్ దొరుకుతుంది. సో దీంట్లో కూడా 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. సో ఇది కూడా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి పూత కథ సెట్ కావాలి, పూత రావాలి అనుకున్నట్లయితే మనకు మార్కెట్లో ఇసాబియన్ కానీ అంబిషన్ కానీ ఇలాంటి టానిక్స్ దొరుకుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకు మంచి పూత వస్తుంది, అదేవిధంగా కాయ కానీ సెట్ అవ్వడం జరుగుతుంది అనమాట. లేకపోతే మంచి న్యూట్రిషన్స్ అయినా మీరు అందించండి అనమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.